18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అందరూ సంతృప్తిగా ఉన్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. సంపద సృష్టించడంలో కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తుందని వైసీపీ పదే పదే విమర్శించడం సరికాదని తెలిపారు. కాకినాడ రూరల్ ని మరింత సుందర గ్రామంగా తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేస్తామంటున్న ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. కొత్త పాస్బుక్ల వల్ల ప్రజలకు ఉపయోగం ఏమిటి? ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం అందరూ సంతృప్తిగా ఉన్నారా? హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని వైసీపీ ఎప్పటికప్పుడు విమర్శిస్తుంది. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి విషయాల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ 18 కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ సంతృప్తిగా ఉన్నారు. పాస్బుక్లు విధానం ఏంటి? కొత్త విధానం. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల పాలన పూర్తయింది, అంటే సంవత్సరాల కాలం గడిచింది. ఈ సంవత్సరాల కాలంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చిన సంక్షేమం మీద 2-3 సంక్షేమాలు ఎక్కువగానే ఇచ్చాను తప్ప ఒకటి కూడా తగ్గించాల, అవి కూడా పెంచిచ్చాను తప్ప తగ్గించేవాళ్ళ. అట్లాగని మీరు సంక్షేమం పేరుతోటి పూర్తిగా అభివృద్ధిని, మౌలిక సదుపాయాలన్నీ వదిలేశారు. మేము మౌలిక సదుపాయాలన్నీ, అభివృద్ధిని అన్ని కట్టితోటి చూస్తూ ప్రజా ఆరోగ్యాన్ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మేము ముందుకెళ్తాం. ఏ రోజైనా ఎప్పుడన్నా అన్యాయంగా ఒక వైసీపీ కార్యకర్తను కాదు నేను లోపల తీసుకొచ్చి పడా ఇమీడియట్గా చెప్పి సందర్భం ఒక్కటి రుజువు చేయింది. మేము మీ మీద దృష్టి పెట్టలే, మేము ఎవరి మీద దృష్టి పెట్టలేదు. మేము ఎన్నికల హామీ ఇచ్చాం. నా మటుకు నేను హామీ ఇచ్చాను, మౌలిక సదుపాయాలు చేస్తాను, బీసీ సుందరీకరణ చేస్తాను, కాకినాడకి ఐపీఎల్ స్థాయి క్రికెట్ స్టేడియం చేస్తాను. ఆ మూడింటి పని మీద ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో నేను చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. నిజంగా మానవతా కోణంలో ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు మహానుభావుడు. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ, జనరల్ హాస్పిటల్ కానీ అభివృద్ధి ఒక పక్కన చేస్తా కూడా నిత్యం రోజు ఒక ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ తీసుకురాకపోతే అప్లికేషన్ తీసుకురాడు ఎమ్మెల్యే కాదన్నాడు. అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్తలేదు, నువ్వు సమస్యలు తెలుసుకోవట్లేదు అని చెప్పి ఎవరైనా ఒక అప్లికేషన్ పట్టుకెళ్ళకపోతే అది అటువంటిది మనం 200 అప్లికేషన్ మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మనం 200 మంది తీసుకెళ్ళాం. 200 మందికి 2 కోట్లు దరిదాపుగా ఇవాళ న్యాయం చేశాం. రోజు వారానికి 10 రోజులకు 25 మంది 20 మందికి ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో కాకపోయినా ఆ స్థాయిలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. అటువంటి పరిస్థితుల నుంచి కూడా వెన్నెంటుగా ఉంటుంది ఈ ప్రభుత్వం. సార్, పాస్బుక్లు మారుస్తారు, కొత్త పాస్బుక్ల వల్ల ప్రజలు ఏమైనా సంతోషంగా ఉన్నారు? అంటే నేను ఒక విషయం చెప్తాను. నేను మొట్టమొదటి రోజే అడిగా ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కొత్త సీసాలో పాత సారా అయితే నేను పంచను, నేను రాను ఆ ప్రోగ్రాంకి. మీరు 1కి 10 సార్లు చూసుకోండి, అవి సరి చేసారా లేదా చూసుకున్న తర్వాతే మనం దానికి వెళ్దాం అన్నారు. వాళ్ళు 1కి 10 సార్లు చెక్ చేశారు, కొన్ని తీసేశారు, కొన్ని పెట్టారు. ఏ అయితే సరిగ్గా ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఖచ్చితంగా ప్రతి రీసర్వే పేరట ఒకరికొకరు ముడులు వేసేసి వాళ్ళకి 5 సెంట్లు కలిపేసి 5 సెంట్లు వాళ్ళు కలిపేసి లిస్ట్ వచ్చినట్టు పైన జగన్మోహన్ రెడ్డి యొక్క బొమ్మ ఏదైతే పెట్టారో ఆ బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి జమీందారీలో వీళ్ళందరూ కట్టుబానిసులు అన్న రీతిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నా భూములకి నేను కూడా చెప్పాను. నేను ఒక రాజు కృష్ణా జిల్లాలో నా ప్రభుత్వం రాకముందే చెప్పాను, నేను ఛాలెంజ్ చేశాను జగన్మోహన్ రెడ్డిని. మా ముత్తాతలు ఎవరో కూడా తప్పు చేసి మనుషులు కాదు. మా తాతలు ఎప్పుడు రాయలసీమ వెళ్ళలేదు. మాకు వారసుడు నువ్వెలా వచ్చావురా, మాకు వారసుడి కింద నువ్వెట్లా వస్తావు వారసుడి కింద అని చెప్పి నేను వాళ్ళు అడిగాను. అంటే వారసుడా, నా భూమి మీద అతను పంపేసుకోవడానికి మాకు వారసుడా? మా తాత తప్పు చేయడే, మా ముత్తాత తప్పు చేసే మనుషులు కాదే మా మనుషులు. మా ఇళ్ళలో గొడవలు పెడుతున్నారు ఆడవాళ్ళకి, ఎందుకు వచ్చింది మా పాస్బుక్ల మీద నీ ఫోటోలు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా బాధపడతా ఉన్నారు. పాస్బుక్లు భద్రంగా పెట్టిలో దాచుకోవాల్సిన పాస్బుక్ల మీద